ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుని జీవవాక్యం కొలస్సీలకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. కొలోషియన్స్ చాప్టర్ 3 verse 16. లెట్ ద మెసేజ్ అబౌట్ క్రైస్ట్ ఇన్ ఆల్ ఇట్స్ రిచ్నెస్ ఫిల్ యువర్ లైఫ్స్. ప్రియ సహోదరి సహోదరుడా, ద బెస్ట్ వర్డ్ అండ్ గ్రేటెస్ట్ వర్డ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ వర్డ్ ఆఫ్ గాడ్. ఈ రోజు నీ హృదయంలో వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద బెస్ట్ అని అనిపించాలి. ఒకవేళ అలా లేదంటే నీ హృదయం వ్యర్థమైన ఆలోచనలతో నిండిపోతుంది, వ్యర్థమైన తలంపులతో నిండిపోతుంది, వ్యర్థమైన ఊహలతో నిండిపోతుంది. కాబట్టి ఈరోజు నీ హృదయం క్రీస్తు యొక్క వాక్యముతో సమృద్ధిగా నివాసం చేయనివ్వాలి. అప్పుడు నీవు పరిశుద్ధంగా జీవించగలవు, సమాధానంగా జీవించగలవు, ఆనందంగా సంతోషంగా జీవించగలవు. పరిశుద్ధమైన ప్రేమ నీలో నిత్యము ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డ, ఎప్పుడైతే క్రీస్తు వాక్యం నీలో సమృద్ధిగా నివసిస్తుందో అప్పుడు నీలో స్తుతి మొదలవుతుంది. యేసయ్యలో నిత్యము నీవు ఆనందిస్తావు. యేసయ్య చేసిన ప్రతి మేలును, ప్రతి ఉపకారమును, ప్రతి భయములో నిన్ను తప్పించిన విధానమును, ప్రతి శ్రమలో నిన్ను రక్షించిన విధానమును నీవు జ్ఞాపకం చేసుకుంటూ స్తుతులతో సంతోషగానం చేస్తావు. కన్నీళ్ల గురించి, కష్టాల గురించి, బాధల గురించి నువ్వు పాటలు పాడవు. వాటి గురించి నీవు ఆలోచించవు. ఎందుకంటే యేసయ్య వాక్యం నీకు తోడుగా ఉండి ప్రేమతో నిన్ను ఆదరిస్తుంది, భద్రపరుస్తుంది, బలపరుస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్, వెన్ ద word of God and all its richness fill your lives, your lips and soul will shout for joy and sing praises to Lord Jesus Christ. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీలో ఉన్న భయము, చింత, దిగులు, ఆందోళన మొత్తం తీసివేయి. యేసయ్య ఇచ్చిన జీవవాక్యమును, సమాధానమును నిత్యము నీలో ఏలనివ్వు. కృతజ్ఞత కలిగిన హృదయంతో నిత్యము జీవించు. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలని మేము ప్రార్థిస్తున్నాము. నమ్మిన వారందరూ ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్య, ఈరోజు మాకిచ్చిన జీవవాక్యమును బట్టి నేను స్తుతిస్తున్నాము. తండ్రి, నీ ఎదుట మేము పాపం చేయకుండానట్లు మా హృదయంలో నీ వాక్యంను సమృద్ధిగా నివసింపచేయుటకు నీ కృప చూపించండి. ఈరోజు జీవవాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ వారి జీవితంలో, వారి కుటుంబంలో, ఉద్యోగంలో, పరిచర్యలో, వ్యాపారంలో నీవు అనుగ్రహించిన సమస్తములో సంతోషంగా, ఆనందంగా జీవించుటకు కృప చూపుమని పూజార్హుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.